జగన్ పై హత్యాయత్నం కేసు పెట్టిన ఆర్ఆర్ఆర్. ఏపీ మాజీ సీఎం జగన్ కు కొత్త చిక్కు వచ్చింది. ఆయనపై కేసు నమోదయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. అది కూడా హత్యాయత్నం కేసు పెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం గతంలో వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో ఆ పార్టీ రెబెల్ నాయకుడు, ప్రస్తుతం టీడీపీ నాయకుడు ఉండి ఎమ్మెల్యే రఘురామరాజు ఉరఫ్ ఆర్ఆర్ఆర్ ఇచ్చిన కీలక కంప్లైంట్. తాజాగా ఆయన గుంటూరు ఎస్పీకి నేరుగా ఫిర్యాదు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వంలో తనపై జరిగిన కస్టడియల్ టార్చర్ జరిగిందని ఆర్ఆర్ఆర్ లేఖలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన గుంటూరు ఎస్పీకి లేఖ రూపంలో ఫిర్యాదు చేశారు. తనపై పోలీస్ కస్టడీలో జరిగిన హత్యాయత్నానికి బాధ్యులుగా ఏపీ సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్, సీనియర్ ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులతో పాటు వీరిని ప్రోత్సహించిన అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలానే అప్పటి సిఐడి అడిషనల్ ఎస్పీ విజయ్ పాల్ పైన ఆయన ఫిర్యాదు చేశారు. తనకు ఆయన గాయాలపై కోర్టుకు తప్పుడు నివేదిక ఇచ్చిన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతిలపై ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తే తనను చంపేస్తానని పివి సునీల్ కుమార్ బెదిరించారని మరో ఫిర్యాదు దీనికి జత చేశారు. వీరిపై తక్షణమే కేసు నమోదు చేసి విచారణ చేయాలని కోరారు. ఇదే సమయంలో తీసుకున్న చర్యలు కూడా తనకు తెలియజేయాలని అన్నారు. ఏం జరుగుతుంది? ఆర్ఆర్ఆర్ ఇచ్చిన ఫిర్యాదులో గుంటూరు ఎస్పీ తప్పకుండా ఫిర్యాదు నమోదు చేయాల్సింది ఉంటుంది. కోర్టు సూచనలకు మేరకు లేఖ ద్వారా ఫిర్యాదు వచ్చినా తగిన ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే రఘురామరావు కోర్టుకే వెళ్తే ఎస్పీఐ చర్యలు తప్పవు. ఈ నేపథ్యంలో జగన్ పైన ఆయన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దీనిపై 1-2 రోజుల్లో క్లారిటీ రానుంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో అధికారులు బిజీగా ఉన్నారు. దీంతో దీనిపై ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని తెలుస్తుంది.